పశ్చిమ చిట్టినగర్ డిసెంబర్ 28, 29, 30 తేదీల సాయి అరుణ హైస్కూల్లో చిట్టినగర్ జరుగుతున్నది. కార్యక్రమాన్ని పి విజయబాబు చైర్మన్, రాష్ట్ర అధికార భాషా సంఘం, ఆంధ్రప్రదేశ్ సైన్స్ ఆర్ట్స్ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగులో భువన విజయం, రామాయణానికి సంబంధించిన వర్కింగ్ మోడల్స్ ద్వారా చిన్నారులు వివరించిన తీరును చూసి కొనియాడారు. ఈ కార్యక్రమాన్ని 47వ డివిజన్ కార్పొరేటర్ గోదావరి గంగ, 51వ డివిజన్ కార్పొరేటర్ మురుపిల్ల రాజేష్, న్యాయ నిర్ణేతలు ఇప్పిలి వెంకటరెడ్డి, పాఠశాల కరెస్పాండెంట్ గుజ్జారి అప్పారావు, ఉపాధ్యాయులు టి దుర్గారావు, వి రామకృష్ణ, పి దేవరాజ్ కుమార్, వి శేషగిరి, విద్యుల్లత, దమయంతి, శ్రీదేవి, హేమలత తదితర ప్రముఖులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పదవ సైన్స్ అండ్ ఆర్ట్ ఫెస్టివల్ ఈ సాయి అరుణ హై స్కూల్లో జరుపుకోవడం చాలా ఆనందదాయకమండి. ఈ ఫెస్టివల్లో చిన్నారులందరూ కూడా వాళ్ళలో ఉన్నటువంటి సృజనాశక్తిని బయటకు తీసుకొని వాళ్ళు తయారు చేసినటువంటి హ్యూమన్ బేబీ అంటే తల్లి కడుపులో ఉన్నటువంటి బిడ్డ ఎలా పెంపొందుతుంది, ఏ నెలకు ఎలా తయారవుతుంది అనేటువంటి చూపించడం, అలాగే చంద్రయాను, అలాగే ఆదిత్య, అనేక రకాలైనటువంటి మన పైథాగరస్ సిద్ధాంతం, అలాగే ఇంగ్లీష్లో సంబంధించినటువంటి టెన్సెస్, అలాగే తెలుగులో భువన విజయం, రామాయణం, అదే సాంఘిక శాస్త్రానికి వచ్చేప్పటికే పోలవరం ప్రాజెక్టు తెలవనటువంటి విషయాలన్నీ కూడా చిన్న స్కూల్ 10వ సైన్స్ అండ్ ఆర్ట్స్ ఫెస్టివల్స్ సందర్భంగా మరి చిన్నారులు ఎంతో తమ శ్రేయ ప్రయాసంలో వచ్చి రాతి యుగం నుండి ఈనాటి రాకెట్ యుగం వరకు కావలసినటువంటి మోడల్స్ అన్నీ వారు తల్లిదండ్రుల సహకారం తీసుకొని ఉండి, ఉపాధ్యాయుల సహకారం తీసుకొని ఉండి ఎంతో చక్కగా అన్నీ చేశారు. అలాగే తెలుగులో మరి భువన విజయము, రామాయణం వర్కింగ్ మోడల్స్, అలాగే మనకి పోలవరం ప్రాజెక్టుని కూడా ఎంతో చక్కగా తీర్చిదిద్దారు. మరి ధనుర్మాసం తల్లిదండ్రులు వెళ్ళి చూడలేనటువంటి దేవాలయాల యొక్క రూపకల్పన చేసి ఎంతోమందికి చాలా ఆహ్లాదకరంగా ఉండే విధంగా చేశారు. ఇవన్నీ మేయర్ గారు, అలాగే పి విజయబాబు గారు, ప్రముఖులు అనేక మంది వచ్చి సందర్శించి అబ్దుల్ కలాం గారు యువతకి ప్రాధాన్యతనివ్వమన్నారు. మరి ఈనాటి యువత చేతుల్లో 74లో ఈ స్కూలు స్థాపించడం జరిగింది. ఈ సైన్స్ ఎగ్జిబిషన్ని, ఇది 10వ సైన్స్ ఎగ్జిబిషన్ అండి. విజయవాడ నగరంలో ప్రముఖులైన మేయర్ గారు ఈరోజు ప్రారంభోత్సవానికి వచ్చారు. అదేవిధంగా తెలుగు భాషా సంఘం కమిషనర్ గారైన పి విజయబాబు గారు కూడా ప్రారంభోత్సవం చేశారు. ఇలా కార్పొరేటర్ గోదావరి గంగ గారు, కార్పొరేటర్ రాజేష్ గారు ఇచ్చేశారు. ఈ కార్యక్రమానికి చాలామంది విద్యార్థుల తల్లిదండ్రులు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని సందర్శించారు. అందరూ చక్కగా ఉందని చెప్పారు. అప్పారావు కరెస్పాండెంట్ స్కూల్లో.